మైదా పిండిలో సాల్టు, వాము, నెయ్యి వేసి పిండిని కలుపుకొని కొంచెం నీరు వేసుకొని కలుపుకుంటూ చపాతీ పిండిలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. కి కాదు పెద్దవాళ్ళకి కూడా అనుకుంటే గోధుమ పిండి కూడా యూజ్ చేసి మనం సమోసాలను చేయొచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలి. గరం మసాలా, జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు అన్నీ వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసి స్మాష్ చేసి రెడీగా ఉన్న పొటాటోస్‌ని అందులో యాడ్ చేయాలి. చపాతీలాగా కాకుండా ఓవెల్ షేప్‌లో చేసి దాన్ని నైఫ్‌తో హాఫ్‌గా కట్ చేసి ఇలా మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్‌ని అందులో వేసి ఇలా చుట్టుకోవడమే. ఈజీగా అయిపోతుంది. నీట్‌గా ఫ్రై చేసుకుంటే ఇంట్లోనే హెల్తీగా స్నాక్స్ వేడివేడిగా తినొచ్చనమాట. సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి. సో, మనం ఎన్ని స్నాక్స్ ఉన్నా వెరైటీగా అడుగుతూ ఉంటారు కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేయండి. ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేసుకోదు మీరు చూస్తున్నట్లుగా. కిడ్స్‌కి ఇంకా ఏమైనా వెరైటీగా చేయాలి అని ఆలోచిస్తున్న మదర్స్‌కి ఈ వీడియో హ్యాపీగా నచ్చుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.